హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మీటింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రీటింగ్, ఎవరైనా కలిసినప్పుడు మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటే చాలా రోజుల తర్వాత కలిసాము లేకపోతే కొత్త వాళ్ళని కలిసినప్పుడు అండ్ వాళ్ళ నుంచి సెలవు తీసుకునేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది కొన్ని విషయాలు ఇంగ్లీష్లో చెప్తాను అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అండ్ ఇంతకుముందు కూడా ప్రీవియస్ చాలా వీడియోస్ చేశాను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. అవన్నీ కనుక మీరు రోజు వింటూ ఉంటే యూ విల్ గెట్ ఆటోమేటికలీ అడాప్టెడ్ టు ఇంగ్లీష్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళని గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేస్తారు, ఆర్ ఎల్స్ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్తామన్నమాట. అండ్ అలాగే వాళ్ళు హౌ ఆర్ యూ అని అడిగారు అనుకోండి, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ, ఐఎమ్ ఫైన్ అంటామన్నమాట. అంటే మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నాం అనమాట, ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇట్స్ మై ప్లెజర్ టు సీ యూ అంటామన్నమాట. అంటే ఇవి జనరల్గా మనము ఇంగ్లీష్లో యూజ్ చేసే సెంటెన్సెస్. ఎవరైనా ఫస్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు, చాలా కాలం తర్వాత కలిసారనుకోండి, అప్పుడు ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ టు సీ యూ అంటామన్నమాట. మీ గురించి చాలా విషయాలు తెలిసాయి, నాకు చాలా విన్నాను అంటే హ్యావ్ హర్డ్ ఎ లాట్ అబౌట్ యూ అంటామన్నమాట. అప్పుడే మీ ఫ్రెండ్ ఎవరైనా అక్కడికి వచ్చారనుకోండి, లుక్ హూ ఇస్ ఇట్ అంటామన్నమాట. చూడండి ఎవరు వచ్చారు. ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు సీ మీ అని కూడా అనవచ్చు అనమాట. అంటే ఎవరైనా మిమ్మల్ని చూసి షాక్ అయ్యారనుకోండి చాలా రోజుల తర్వాత, ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు సీ మీ అని అంటామన్నమాట. మీరు అమెరికాలో ఉన్నారని అనుకుంటున్నాను అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ అండర్ ద ఇంప్రెషన్ దాట్ యు ఆర్ ఇన్ అమెరికా అంటామన్నమాట. నేను అక్కడే ఉండేవాడిని బట్ లాస్ట్ వీక్ తిరిగి వచ్చాను అంటే ఐ వాజ్ దేర్ బట్ ఐ కేమ్ బ్యాక్ లాస్ట్ వీక్. మళ్ళీ కలుద్దాం ఓకే అని చెప్పడానికి ఓకే విల్ మీట్ అగెయిన్ అనొచ్చు అనమాట. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పండి అని ఎవరికైనా చెప్పాలనుకోండి, ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫాదర్ అనొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మేము ఏంటంటే ఏదైనా కోరుకున్నది వాళ్ళు జరగాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మేబీ లక్ విత్ యూ అనొచ్చు అనమాట. అండ్ అలాగే మనము గుడ్ బై అని చెప్పొచ్చు, ఎవరి నుంచైనా వెళ్ళిపోయేటప్పుడు బాయ్ బాయ్ గుడ్ బై అని కూడా చెప్పొచ్చు. అది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.